ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే అత్యంత భయంకరమైన, అదే సమయంలో అత్యంత శక్తివంతమైన అనుభూతి ఏదైనా ఉందంటే అది ఒంటరితనం. అవును, మీరు విన్నది నిజమే. మన చుట్టూ ఎంతమంది ఉన్నా, వందల మంది బంధువులు, వేలమంది స్నేహితులు ఉన్నా, ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక రాత్రి గుండె లోతుల్లో నుండి ఒక తెలియని వెలితి మనల్ని ఆవహిస్తుంది. నాతో ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకునే నాథుడే లేడు అనే బాధ మనసును ముక్కలు చేస్తుంది. కాని ఒక్క క్షణం ఆగండి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ఒంటరితనం ఒక శాపం కాదని, అది భగవంతుడు మీకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం అని చెబితే మీరు నమ్ముతారా? అవును, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే గీతలో చెప్పినట్లు, ఒంటరిగా నడవడం అనేది బలహీనత కాదు, అది ఒక యోగం. అది మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయాణం. ఈరోజు మనం ఆ పరమాత్ముడు చెప్పిన, ఎవరికీ తెలియని ఆ రహస్యాలను తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఒక చిన్న మనవి. మన సనాతన ధర్మంలో దాగవున్న ఇలాంటి అద్భుతమైన, గంభీరమైన విషయాలను, ధార్మిక రహస్యాలను వెలికితీసి మీ ముందుకు తీసుకురావడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతు ఎంతో అవసరం. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చేయగలదు. అందుకే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి. మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు కూడా భాగం కావడానికి, మీ ఆదరాభిమానాలను తెలియజేస్తూ ఈ ధార్మిక ప్రయాణానికి అండగా నిలబడండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ కృష్ణయ్య పాదాలను స్మరిస్తూ మన కథనంలోకి వెళ్ళిపోదాం. చీకటి పడింది. గదిలో లైట్లు ఆరిపోయాయి. మంచం మీద పడుకున్నారు కాని నిద్ర రావడం లేదు. చేతిలో ఉన్న చరవాణిని పదే పదే చూస్తున్నారు. ఎవరిదో ఒకరి మెసేజ్ వస్తుందేమో, ఎవరైనా మనల్ని పలకరిస్తారేమో అని ఆశ. కాని అక్కడ నిశ్శబ్దం తప్ప మరేమీ ఉండదు. అప్పుడు అనిపిస్తుంది, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరున్నారు? నేను ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాను? నేను అందరినీ ప్రేమించాను కదా, మరి నాకెందుకు ఈ శిక్ష? అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇది కేవలం మీ కథ కాదు, ఇది మనందరి కథ. కాని మిత్రులారా, చరిత్రలో కూడా అత్యంత శక్తివంతులైనవారు, మహావీరులు కూడా ఈ ఒంటరితనాన్ని అనుభవించారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందు అర్జునుడు కూడా సరిగ్గా ఇదే స్థితిలో ఉన్నాడు. తన రథం 2 సేనల మధ్య నిలిచినప్పుడు తన చుట్టూ లక్షల మంది సైనికులు ఉన్నప్పటికీ అర్జునుడు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించాడు. తన వాళ్లు అనుకున్నవారు, తన గురువులు, తన తాతలు అందరూ తనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆ క్షణంలో అర్జునుడు